MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. ఆపరేషన్ సింధూను వేగవంతం చేసింది భారత్. ఇప్పటికే ఇరాన్ నుండి భారతీయులను తరలిస్తున్న భారత్ ఇప్పుడు ఇజ్రాయెల్లో చిక్కిన వారిని స్వదేశానికి తీసుకురావాలని నిర్ణయించింది. యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ గగనతలం మూతపట్టడంతో రోడ్డు మార్గాన్ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. భారత్ కు రావాలనుకునే వారు వెబ్సైట్ లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరింది భారత ఎంబసీ. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకుని ఏడాది పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులపై నివేదిక విడుదల చేశారు పవన్. ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం కోసమే అభివృద్ధి నివేదిక విడుదల చేస్తున్నట్టు చెప్పారు. అభివృద్ధి పనుల వివరాలను ప్రజలతో పంచుకుంటున్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా పనిచేస్తామన్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కీలక నిందితుడు ప్రభాకర్ రావుని ఇప్పటికే 4 రోజుల పాటు విచారించారు. ఇవాళ మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. ఈ కేసులో ఇప్పటికే 10ల సంఖ్యలో తీసుకున్న సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా విచారణను ముమ్మరం చేశారు. అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఎన్కౌంటర్ బూటకమన్నారు పౌర హక్కుల సంఘం నేత హరగోపాల్. ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోలను దారుణంగా చంపేసి ఎన్కౌంటర్ పేరుతో నాటకం ఆడుతున్నట్టుగా ఆరోపించారు. కేంద్రంతో కలిసి చంద్రబాబు మావోలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆరోపించారు. విశాఖలో అర్ధరాత్రి పర్యటించారు మంత్రి నారాయణ. రేపు బీచ్ రోడ్లో జరిగే యోగా డే ఏర్పాట్లపై మంత్రులు పార్థసారథి, దుర్గేష్ తో కలిసి సమీక్షించారు. 5 లక్షల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. యోగాకు వచ్చే వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7,000 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. గ్రామ వార్డ్ సచివాలయం యూనిట్ గా బస్సులు కేటాయించామన్నారు. 26 కిలోమీటర్ల మేర యోగా చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. రాహుల్ గాంధీ పుట్టినరోజును ఘనంగా జరిపారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాహుల్ పుట్టినరోజు సందర్భంగా సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో క్యాన్సర్ రోగికి ఆర్థిక సాయం చేశారు. క్యాన్సర్తో పోరాడుతోన్న పేద కుటుంబానికి వైద్యం కోసం 10 లక్షల రూపాయలు అందజేశారు. పెద్దపల్లి జిల్లా చామనపల్లిలో కరెంట్ షాక్ తో 50 గొర్రెలు మృతి చెందిన ఘటనలో బాధితుడిని పరామర్శించారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ప్రభుత్వం బాధితుడిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ హయాంలో గొర్రెలు చనిపోతే నష్టపరిహారం అందేలా పథకం అమలు చేసిన సంగతి గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. రేపటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇవాళ తెల్లవారుజామునే ఎల్బీ స్టేడియంలో సన్నాహక కార్యక్రమాలను ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన యోగాలో పలు యోగా సంస్థలు, విద్యా సంస్థలు, సామాజిక సంస్థలు భాగమయ్యాయి. ఆర్మీ అధికారులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై యోగాసనాలు వేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో చెవిరెడ్డి అరెస్టుకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ నిరసనకు చెవిరెడ్డి భార్యతో పాటు వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సంబంధం లేని లిక్కర్ కేసులో చెవిరెడ్డిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. కేసులతో ప్రభుత్వం కక్ష సాధిస్తోందన్నారు చెవిరెడ్డి భార్య లక్ష్మి. కర్నూలు జిల్లా ఆదోని మండలం మదిరలో బీసీ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. నెలకు 2 సార్లు మాత్రమే తాగునీరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్కి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి బహిరంగ క్షమాపణ చెప్పారు. ధనాపురం దళిత సర్పంచ్ చంద్రశేఖర్ కు జరిగిన అవమానంపై దళిత నేతల సమక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పారు. దళితులు, బీసీల మధ్య దూరం పెంచే ప్రయత్నం చేస్తోందంటూ వైసీపీపై విమర్శలు కురిపించారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ హైదర్ షా కోర్టులో ఒక వివాహిత భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. 5 ఏళ్ల క్రితం ప్రేమ పేరుతో వెంటపడి పెళ్లి చేసుకున్న భర్త రెండో పెళ్లికి సిద్ధం కావడంపై ఆగ్రహించింది. న్యాయం కోసం భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని తేల్చి చెబుతోంది. హైదరాబాద్ కేంద్రంగా విదేశాల్లో ఉద్యోగాల పేరుతో దగా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయకుల నుంచి 35 లక్షలు వసూలు చేసిన ముఠా గుట్టురట్టు చేశారు. 4గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 9 ఇండియన్ పాస్పోర్ట్లు, 5 నకిలీ వీసా పత్రాలు, 2 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను శేర్లింగంపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్, యలమంచి ఉదయ్ కిరణ్ టీం సభ్యులు పాల్గొన్నారు. ప్రజల అభ్యున్నతికి పునాది వేసే నాయకులు రాహుల్ గాంధీ అన్నారు. ఈ సందర్భంగా చందనగర్ డివిజన్ లో కేక్ కట్ చేసి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు పళ్లు పంపిణీ చేశారు.
సికింద్రాబాద్ నేరేడుమెట్లో పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు. వినాయక నగర్లోని 140 మంది పోలీసులు ఏకకాలంలో ఇల్లిల్లు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో ధృవపత్రాలు లేని 51 బైకులు, 32 లీటర్ల మద్యం, నిషేధిత గుట్కా ప్యాకెట్లను సీజ్ చేశారు. నేరాల నియంత్రణకు సీసీటీవీ ఏర్పాటు చేసుకోవాలని బస్తీవాసులను కోరారు డీసీపీ పద్మజారెడ్డి. కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహాకు కొందరు ఫోన్ చేసి బెదిరించారు. లారెన్స్ బిస్నాయ్ పేరు చెప్పి చంపేస్తామని హెచ్చరించారు. బెదిరింపులపై మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెదిరింపు కాల్ చేసిన దుండగుడి కోసం గాలిస్తున్నారు. కెనడాలో భారతీయ విద్యార్థి చనిపోయారు. ఢిల్లీకి చెందిన తానియా అనే విద్యార్థి గుండెపోటుతో కుప్పకూలారు. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన తానియా మృతిపై బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తానియా మృతదేహాన్ని భారత్కు తీసుకొచ్చేందుకు సహకరించాలని ప్రధాని మోదీని కోరింది బాధిత కుటుంబం. ప్రధాని మోదీ ఇవాళ బీహార్లో పర్యటిస్తారు. భారతరత్న దేశ తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రాంతమైన సివన్ కు చేరుకుని 5,736 కోట్ల విలువైన అభివృద్ధి పనులను శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. పాటలీపుత్ర, గోరఖ్పూర్ మధ్య నడిచే వందే భారత్ రైలును బీహార్ ప్రజలకు బహుమతిగా అందజేస్తారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్తున్నారు వైద్యులు. ఈ నెల 15న ఉదర సంబంధిత సమస్యలతో ఆమె ఆసుపత్రిలో చేరారు. 6 రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. దేశ విద్యారంగ వ్యవస్థను జాతీయ విద్యా విధానం మార్చడమే కాదు, విప్లవాన్ని తీసుకొచ్చిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. దేశంలోని యూనివర్సిటీల పనితీరును ప్రశంసించారు. క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్స్ లో భారతదేశానికి చెందిన 54 యూనివర్సిటీలకు చోటు దక్కడంపై ధర్మేంద్ర ప్రధాన్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో తాను 16 ఏళ్లుగా ఉన్నానని, పార్టీతో కొన్ని అభిప్రాయ భేదాలున్నాయని ఎంపీ శశి థరూర్ తెలిపారు. వాటిని పార్టీ వేదికల్లో చర్చిస్తానని వెల్లడించారు. సమయం వచ్చినప్పుడు ఆ చర్చ జరుగుతుంది అన్నారు. దేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజు త్వరలో వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అలాంటి సమాజం ఏర్పడే రోజు ఎంతో దూరంలో లేదని అమిత్ షా వివరించారు. కశ్మీర్కు మంచి రోజులు తిరిగి వస్తాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. పర్యాటక పరంగా గడిచిన నెలన్నరలో పహల్గామ్ బాగా కోలుకుందని తెలిపారు. డిసెంబర్ నాటికి గతంలో ఉన్న పరిస్థితి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. బెంగళూరు మలయాళ మెగాస్టార్ మమ్ముటి ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న రూమర్స్ విషయంలో ఆయన స్నేహితుడు క్లారిటీ ఇచ్చారు. మోహన్ లాల్తో కలిసి నటిస్తోన్న సినిమా షూటింగ్ సమయంలో మమ్ముటి అనారోగ్యం బారిన పడిన మాట వాస్తవమైనా అది అంత సీరియస్ విషయం కాదన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, త్వరలోనే షూటింగ్లో పాల్గొంటారని చెప్పారు. అభిషేక్ బచ్చన్ లీడ్ రోల్ లో తెరకెక్కిన మరో మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కాళీధర్ లాప్తా. అనాథ పిల్లల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు మేకర్స్. కొన్నిసార్లు అన్ని కోల్పోవటం కూడా మంచిదే, అక్కడి నుండే అసలు కథ మొదలవుతుంది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించారు. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.